రియల్ కువాయి బయటపడుతోంది గాయ్స్ స్లోగా. See that beauty. Oh my god. It's so pretty. Wow man, left side అయితే paradise లో ఉంది అసలు. ఓరి నాయనో. So we are on our way to Haneli Bay and Tunnels Beach guys from Waimea Canyon. ఫస్ట్ టనల్స్ బీచ్కి వెళ్ళిపోయాము, తర్వాత హనేలీ బేకి వచ్చాము. టనల్స్ బీచ్ చివరిన ఉంటుంది అనమాట. నాట్ టు మిస్ ప్లేస్ ఇన్ కువాయి ఫర్ షూర్. ఇంకా అక్కడే ఉండి స్పెండ్ చేస్తామన్నా కూడా చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవ్స్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అండ్ బ్యాక్డ్రాప్ అండ్ సన్సెట్. అసలు అమేజింగ్. అసలు త్వరగా టైం అయిపోయిందని చాలా ఫీల్ అయ్యా నేనైతే. అసలు ఇట్ వాస్ సో గుడ్ అండ్ టూ గుడ్ గాయ్స్. ఇట్ వాస్ సూపర్ ఫన్. సో గాయస్ మేము టన్నల్స్ బీచ్లో ఉన్నామన్నమాట. టన్నల్స్ బీచ్ పార్కింగ్ ఆపోజిట్లోనే మీకు ఇంకొక అట్రాక్షన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే ఈ ఓపెన్ బిగ్ గృహ ఫార్మ్డ్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇట్స్ అ వెరీ ప్రిటీ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ఇట్స్ వైడ్ గృహ గైస్. అండ్ యూ డోంట్ నీడ్ టు గో ఆల్ ద వే ఇన్. వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. బట్ it's a very good spot where you can play, you can shout, you can listen to your voice. మేమైతే ఫోటో తీసుకోవడానికి వచ్చాం. అండ్ టనల్స్ బీచ్ నుంచి ఈ గృహ ఫామ్ అయింది చూడండి, ఈ రాక్ మస్తు కనిపిస్తుంది గైస్ ఫొటోస్లో. మీకు అది చూపిస్తా, ఇది చూపిస్తాం. సో లెట్స్ క్రాస్ ద రోడ్ అండ్ టేక్ సమ్ పిక్చర్స్ విత్ గృహ. సీ హౌ బిగ్ వైడ్ ఇట్ ఈస్. ఇక్కడ నుంచి మొదలవుతుంది పీపుల్. ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 15 feet హైట్ ఆర్ 20 feet హైట్ ఉన్నట్లుంది గైస్. ఇప్పుడైతే ఎవరు లేరు, ఫొటోస్ తీసేసుకోవచ్చు అని చెప్పి ఫోటో తిమ్మన్నా మధుని. That's a lot better. సో మేబీ ముందు కాలం పాపం పీపుల్కి రెయిన్ నుంచి వాటి నుంచి కాపాడుతుందేమో గైస్ ఈ గృహ. నో గడ్డ గట్టిపోయింది గైస్ శాండ్. వామ్మో, ఇక్కడ ఒక 10 ఇల్లులు కట్టచ్చండి, అంత పెద్దది ఉంది. గుడిసెలు వేసుకుంటే ఈజీగా ఒక 20 వేసుకోవచ్చు కదరా బుజ్జ. లోపల అక్కడ ఇంకా ఉంది గైస్, అక్కడికి ఎక్కడికో వెళ్తున్నారు అందరు. హైట్ లేదు, లేకపోతే ఎక్కువ వచ్చేది. ఎప్పుడైనా వచ్చింది గట్టిగా వచ్చింది. ఇంకా మీకు చీకటిగా కనిపిస్తుంది గైస్, ఇంకేం కనిపించదు మీకు. మనం ఎంత నడుచుకొచ్చాము. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. అరే బుజ్జి, ఇక్కడ నుంచి ఫోటో తీరా బుజ్జు నన్ను వెనకాల నుండి. మొత్తం తీసాను. మధు ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడంట, పీపుల్ బాగా నచ్చిందంట. ఇల్లు అక్కర్లేదు, ఇక్కడ టెంట్ వేసుకుంటే చాలు. హాయిగా ఇక్కడ ఎండ వచ్చినప్పుడు ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు మరో బుజ్జు. బీచ్లో ఉంటుంది, సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక ఇదేం కనపడుతుంది కాబట్టి డౌటే గైస్.
మధుకు అంత సీన్ లేదు. టెంట్ వేసుకోమంటేనే ట్రక్ మీద టెంట్ వేసుకుంటాడు గైస్, లేదా ట్రక్లో పడుకుంటాడు గైస్. అండ్ బెడ్ అయితే మొత్తానికి కింగ్ సైజ్, కాలిఫోర్నియా కింగ్ సైజ్ బెడ్ మొత్తం ఆక్రమించేస్తాడు గైస్ నాకేం లేకుండా. అలాంటిది మధు టెంట్లో ఇక్కడ వేసుకుని పడుకుంటాడంట గైస్. అది మనం నమ్మాలంట. అవన్నీ జరిగే పనులా కనిపిస్తలే సీనా. Now let's go to the Tunnels Beach. Our next destination. Da 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 da. ఇక్కడ లైఫ్ గార్డ్ ఉన్నాడు గైస్ ఈ బీచ్లో. లైఫ్ గార్డ్. And Kauai is the state of hens guys. So hens ni kuda feed cheyochu ikkada oka place lo. So if you guys want to feed hens instead of hens feeding you, you can do that. I've been to beach, right? Red sand beach lo dip ayyanu, black sand beach lo dip ayyanu, and now Kauai beach lo dipping. Oh, beach is nice, people, with coconut trees. Oh, this is the backdrop. Wow, 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 wow. See the backdrop of the beach guys. And ఇది బీచ్. సన్సెట్ చూడలే మేము ఇక్కడ కాదురా బుజ్జు, రేపు సన్సెట్. జస్ట్ బీచ్ వాక్ చూడలేనా? ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక్కడికి, హనేలీ బే పియర్. ఎక్కడికి? హనేలీ బే పియర్. ఏముంటుంది అక్కడ? అక్కడ రెస్టారెంట్స్ ఇక్కడ దానికన్నా ముందే వస్తుంది. నువ్వు చూడు, నీకు అక్కడ నచ్చితే ఓకే, లేదా ఆ టౌన్కి వెళ్ళిపోదాం. సరే. లెట్ మీ గో డిప్ వన్స్ అండ్ ఐల్ బి బ్యాక్. వాటర్ ఈస్ క్లియర్. అన్ని చోట్ల క్లియర్గానే ఉన్నాయి. Definitely not dirty water guys. It is really pretty. Dangerous waves. Really pretty. Yeah, usually I don't dip myself into the beach because I'm not a beach person. But I really like the water in this beach. మా ఆయన అడుగుల్లో అడుగేసుకుంటూ పోదామా? లా 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 లా. అమ్మో, మధు ఏంటి గైస్ ఇంత పెద్ద వేసాడు అడుగులు. లా 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 లా. అడుగులు వేసుకుంటూ వచ్చేసాను పీపుల్. Let's have a small dip in the ocean. Oh. అమ్మో పెద్దది. ఇంతమంది పీపుల్ వచ్చినా కూడా వాటర్ ఈజ్ సో ప్రిటీ గైస్. We are on our way to Haneli Bay Pier guys from Tunnels Beach anamata. This entire road drive is a blessing. Asala is a blessing ka. We enjoyed a lot ee drive aithe. Hey guys, we are here now at Haneli Bay Pier anamata. ఇది కూడా
వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అనమాట కువాయిలో. ఇట్ ఈస్ సో ప్రిటీ పీపుల్. ఎంత బాగుందంటే అసలు ఆ కొండల్ని చూస్తే, అఫ్ కోర్స్ మనం జురాసిక్ పార్క్ మూవీ చూసి వచ్చాం కాబట్టి మనకు అలానే అనిపిస్తాయి గైస్. కాకపోతే నా అనిపిస్తోంది భలే పర్ఫెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు ఆ డైరెక్టర్ తీయడానికి అనేసి. ఇట్ ఈస్ సో గుడ్. ఓరే నాయనో, ఇంత సీనిక్ బ్యూటీని అయితే నేను చూడలేదండి ఎక్కడ. వావ్, ఓరి నాయనో. అండ్ సన్సెట్ అవుతుంది. హాయ్, థ్యాంక్ యూ డియర్. Oh God, why God created so much beauty which I'm unable to enjoy every day. చూసారా గాయస్, ఆ ల్యాండ్స్కేప్ చూసారా, ఏమాత్రం తీసిపోదన్నమాట మన వాట్ వి కాల్ పిక్చర్ పోస్టర్కి. కన్ఫర్మ్ ఫ్రేమ్ అయితే మంచి ఫోటోగ్రాఫర్స్ అయితే ఇరగదీయచ్చు అసలు. అబ్బా గైస్, వీళ్ళకి అసలు భయం లేదు గైస్. బట్ లక్కీగా ఇక్కడ వేవ్స్ అంత హార్ష్ లేవు, సాఫ్ట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫేమస్ బికాస్ పీపుల్, హవాయిలో మేము వచ్చిన టైమో వింటరో తెలీదు, చాలా బిగ్ వేవ్స్ వస్తున్నాయి. అండ్ లక్కీలీ హనేలీ బే పియర్ దగ్గర ఇట్ ఈస్ నాట్ క్రేజీ. పీపుల్ ఆర్ డూయింగ్ ప్యాడల్ బోట్స్, వేవ్స్, అదేంటిది అన్నీ చేస్తున్నారు ఇక్కడ మంచిగా. ఇవి చేస్తారు కదా గైస్, ఇవి నేర్చుకుంటారు ఇక్కడ పిల్లలు, ఇవి చేస్తున్నారు. సో వేవ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్ హియర్. అండ్ అంత డెప్త్ కూడా లేదు, పర్లేదు. ఇక్కడ వరకు వచ్చినా కూడా డెప్త్ లేదురా బుజ్జు. వే టూ బ్యూటిఫుల్ ఉంది గైస్. Do not climb on this structure. Danger, shallow water. ఎంత క్లియర్గా ఉందో చూడండి గైస్ వాటర్. It's a very good place to hang out and a well spent day. ఇది picture perfect అసలు. వావ్ వావ్ మ్యాన్, క్రేజీ అసలు. దిస్ ఎంటైర్ హారిజాన్ అసలు ఏమన్నా ఉందా సామిరంగా. ఇది పిక్చర్ పర్ఫెక్ట్ రా బుజ్జు అసలు. చూడు, బాయ్ అత్తమ్మా, బాయ్ నాన్నమ్మా. ఒక ఆర్టిస్ట్ అయితే దీన్ని బాగా గీగలుగుతాడు రా బుజ్జు. నేను నా కళ్ళతో లాక్ వేసుకుంటున్నా కానీ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ బ్యూటీ నేచర్. ఇక్కడ సర్ఫింగ్ కొంచెం ఈజీ అనుకుంటా. సర్ఫింగ్ కదా, యా. చాలా ప్లెయిన్గా ఉంది ఇది. వాటర్స్ రైట్. మేబీ అది చూసి పెట్టుంటుంది సేఫ్ కాబట్టి. ఇక్కడ సన్సెట్ అవుతుందా, అయిపోయిందా? నో వర్డ్స్ గైస్, దిస్ బ్యూటీ.
వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్ అన్నమాట హవాయిలో మేము చూసింది. హనేలీ బే పియర్లో సన్సెట్ వాజ్ అమేజింగ్ గైజ్. ఆ పిక్చర్ స్పాట్ అయితే అసలు ఆ కోకోనట్ ట్రీస్, సన్సెట్, మౌంటైన్స్ అన్బిలీవబుల్లీ బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఐ వాజ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. హానెస్ట్లీ అన్ని సన్ రైజ్లు అన్ని సన్సెట్స్ బాగున్నాయి అనుకోండి, ఒకదానికి మించి ఒకటి ఉన్నట్టు ఇంకంతే.